పైన సింహం అంటూ వెతికాడు. అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యాను. నీకంత తపస్సు లేదు, కనపడను, కానీ నన్ను నీకోసం తీసుకొచ్చాడు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను. సంతతము నీ వెంట ఉండి నీకు అవసరమైనప్పుడు రక్ష చేస్తానన్నారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు శ్రీశైల పర్వతం మీద తపస్సు చేసుకుంటుండగా కాపాలికుడు వచ్చి చక్రవర్తి శిరస్సో మీ శిరస్సో కావాలి భైరవుడికి సమర్పించడానికి. చక్రవర్తి శిరస్సు నాకెక్కడ దొరుకుతుంది, సర్వసంగ పరిత్యాగి అయిన మీ శిరస్సు నిమ్మంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు తరిగి తీసుకుపోమన్నారు శిష్యులు పక్కన లేనప్పుడు. ఆ కాపాలికుడు వచ్చి శిష్యులు పక్కన లేనప్పుడు కంఠం ఆ కత్తి పైకెత్తి శంకరాచార్యుల వారి కంఠం మీద వెయ్యబోతున్నాడు. పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది, గురువు గారికి ఏదో అపకారం జరుగుతోంది. ఒక్కసారి నరసింహస్వామికి నమస్కారం చేశారంతే. ఎక్కడో పాతాళగంగ దగ్గర ఉన్న పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకి శ్రీశైలం కొండ మీద ఉన్న శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. నరసింహస్వామి ఒక్క దూకి కాపాలికుణ్ణి పట్టుకుని ముక్కలుగా